హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఇంట్లో ఎక్కువగా అన్నంలో వేసుకుని తినే ధనియాల పొడిని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం ఒక 100 గ్రామ్స్ ధనియాలు తీసుకుని బాగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకుని అవి కూడా బాగా వేయించుకోండి. అదే బాండీలో కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఒక పొట్టు వలిచిన ఒక వెల్లుల్లిపాయని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా వేయించుకోండి. ఈ పొడిని చిన్నపిల్లలకి అన్నంలో వేసి పెడితే బాగా డైజెస్ట్ అవ్వి వాళ్ళకి ఆకలి కూడా పుడుతుందండి. పెద్దవారికి అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటివి రాకుండా తిన్న ఆహారం అంతా లైట్గా అనిపిస్తుంది, హెవీగా కాకుండాని. దీనిని రోజుకు ఒక ముద్దలో అయినా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మా ఇంట్లో అయితే ఎప్పుడూ సైడ్ డిష్గా ఉపయోగిస్తామండి. అంతేనండి, వేయించిన దినుసులన్నింటినీ మిక్సీ పట్టిస్తే ధనియాల పొడి తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.